ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. శ్రీరామకృష్ణ కథామృతం మొదటి సంపుటం. తవ కథామృతం తప్తజీవనం కవిభిరేడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాదతం భువి గృణంతి తే భూరిదా జనాః. ఆంతరంగిక భక్తి, దాంభిక భక్తి. భగవంతుడు భావగ్రాహి. భావానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది. ఒకప్పుడు ఇద్దరు మిత్రులు దారిన పోతూ ఉండగా ఒకచోట కొందరు భగవత పురాణ శ్రవణం చేస్తూ కనిపించారు. రా మిత్రమా, పవిత్ర గ్రంథ శ్రవణం చేద్దాం అన్నాడు మిత్రుల్లో ఒకడు. అలా అంటూ అతడు లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. రెండవ వ్యక్తి లోపలికి తొంగి చూసి వెళ్ళిపోయాడు. అతడు అలా వెళ్ళి ఒక వేశ్య ఇంట ప్రవేశించాడు. కానీ కాసేపటికి ఆ వాతావరణం అతనికి రోత కలిగించింది. అతడు తనలో తాను ఇలా అనుకున్నాడు, ఎంత సిగ్గుచేటు, నా మిత్రుడు ఎంత శ్రద్ధగా శ్రీహరి పవిత్ర వచనామృతాన్ని రోలుతున్నాడు, నేను ఎక్కడున్నాను? ఇక్కడ భగవత పురాణాన్ని వింటున్న ఆ మిత్రుడు విసుగు చెందాడు. అతడు తన్ను తాను ఇలా నిందించుకున్నాడు, నేనెంత మూర్ఖుణ్ణి, ఈ వ్యక్తి చెబుతున్న పుక్కటి పురాణాన్ని వింటూ ఇక్కడ కూర్చున్నాను, నా మిత్రుడు అక్కడ సుఖంగా గడుపుతున్నాడు. కొంతకాలానికి ఆ ఇద్దరూ మరణించారు. భగవత పురాణాన్ని వింటూ కూర్చున్న వాడిని యమభటులు ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి నరకంలో పారేశారు. వేశ్య ఇంటికి వెళ్ళిన వ్యక్తిని విష్ణుదూతల వైకుంఠానికి తీసుకెళ్లారు. వాస్తవానికి భగవంతుడు మనస్సునే చూస్తాడు. అతడు ఎక్కడ నివసిస్తున్నాడో లేదా ఏం చేస్తున్నాడో అన్నదాన్ని బట్టి భగవంతుడు నిర్ణయించడు. అందుకే అంటారు, భావగ్రాహి జనార్దన. కర్త భాజా శాఖలో గురువు మంత్రోపదేశం ఇస్తూ శిష్యుడితో ఇలా పలుకుతాడు, మనోతోర్ అంటే ఇప్పుడు ప్రతిదీ నీ మనస్సుపై ఆధారపడి ఉందని అర్థం. ఈ సాంప్రదాయం ప్రకారం ఎవరికైతే సరి అయిన మనస్సు ఉంటుందో అతని మార్గం సరి అయినది, అతనికి దక్కే ఫలము సరైనదే అవుతుంది. హనుమంతుడు మనోబలం ద్వారానే సముద్రాన్ని లంఘించగలిగాడు. నేను రాముడి బంటును, నేను రామనామాన్ని జపిస్తాను, అటువంటప్పుడు నాకు సాధ్యం కానిది ఏమిటి? ఇదే హనుమంతుడి ప్రగాఢ విశ్వాసం. భగవద్ దర్శనం ఎందుకు కాదు? అహంకారం వల్లే. అహంకారం ఉన్నంతకాలం అజ్ఞానం ఉండే తీరుతుంది. అహంకారం ఉన్నంత వరకు ముక్తి ప్రసక్తే లేదు. ఎద్దు హంబా హంబా అంటూ అరుస్తుంది, మేక మేమే అని అరుస్తుంది. ఆ కారణంగా వాటికి ఎంత దుఃఖం. కసాయి వాడి చేతుల్లో నరకబడుతున్నాయి. వాటి తోలుతో చెప్పులు, మృదంగం మొదలైన వాటిని తయారు చేస్తున్నారు. అంతటితో దుఃఖాలు అర్థం కావటం లేదు. హిందీ భాషలో హమ్ అంటే నేను అని అర్థం, మే అంటేను నేను అనే అర్థం. నేను నేను అనే చెప్పటం వల్ల అవి ఎన్ని దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది. చివరికి వాటి నరాలతో దూది ఏకి వింటి నారిని చేస్తున్నారు. దూది ఏకే వాడి చేతుల్లో అది తుహి తుహి అంటే నువ్వు నువ్వు అని ధ్వనిస్తుంది. నువ్వు అని చెప్పసాగిన తరువాతనే విముక్తి. ఆ తర్వాత దుఃఖం ఉండదు. ఓ భగవంతుడా, నువ్వే కర్తవు, నేను అకర్తను. జ్ఞానం అంటే ఇదే. దిగువన ఉండటం వల్లనే పైకి వెళ్ళగలిగేది. చాతక పక్షి గూడును దిగువ ప్రదేశంలో నిర్మిస్తుంది, కానీ అది ఆకాశంలో అత్యున్నత ఎత్తులో విహరిస్తుంది. మెట్ట భూమిలో వ్యవసాయం సాధ్యం కాదు, కానీ పల్లపు భూములలో నీరు నిల్వ ఉండి వ్యవసాయానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. గృహస్థులకు సాధు సాంగత్యం ఆవశ్యకం. దేహ గృహంలో జ్ఞానదీపం. కాస్త శ్రమకోర్చి అయినా సత్సాంగత్యం చేయాలి. ఇంటిలో సంసారాన్ని గురించే సంభాషణ సాగుతుంది. ప్రాపంచికత అనే రోగం అతడి పట్ల దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమిస్తుంది. గూటిలోని చిలుక రామా రామా అంటూ పలుకుతుంది, కానీ ఆ చిలుకను అడవిలోకి వదిలివేస్తే దాని సహజ రీతిలో కీకీ అంటూ పూతలు పెడుతుంది. కేవలం ధనం ఉండగానే ఎవరూ పెద్ద మనిషి కాబోదు. దీపాలతో గృహం కళకళలాడటమే పెద్ద మనిషి గృహానికి సంకేతం. పేదలకు ఎక్కువ చమురును కొనుక్కునే స్తోమత ఉండదు కనుక వారి ఇళ్లలో ఎక్కువ సంఖ్యలో దీపాలు ఉండవు. ఈ దేహం అనే దేవాలయాన్ని చీకటిలో ఉంచుకోరాదు. దాన్ని జ్ఞానం అనే దీపం చేత ప్రకాశవంతం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు.
జీవాత్మ పరమాత్మ అని రెండు ఉన్నాయి. ప్రార్థనల ద్వారా ఈ జీవాత్మలు పరమాత్మలు ఐక్యం కాగలం. గ్యాస్ సరఫరా గొంతు ప్రతి ఇంట్లోనూ అమర్చబడి ఉంటుంది. గ్యాస్ కంపెనీ నుండి గ్యాస్ పొందవచ్చు. కంపెనీ వారికి గ్యాస్ నిమిత్తం అర్జీ పెట్టుకుంటే వారు మీకు గ్యాస్ సరఫరా చేస్తారు. తర్వాత మీ గృహంలో దీపాలు వెలుగుతాయి. సియాల్తాలో గ్యాస్ కంపెనీ వారి ఆఫీసు ఉంది. అందరూ నవ్వారు. కొందరిలో ఆధ్యాత్మిక చైతన్యం ఇదివరకే జాగృతమై ఉంటుంది. కానీ వారిలో ప్రత్యేక గుర్తులుంటాయి. వారు భగవంతుని గురించి తప్ప ఇతర విషయాల గురించి వినటానికి ఇష్టపడరు, మాట్లాడటానికి ఇష్టపడరు. వీరు చాతక పక్షి వంటి వారు. సప్త సముద్రాలు, గంగా నది, యమునా నది సమీపంలోని ఇతర నదులు పొంగి పొర్లుతున్న ధారకే ఈ చాతక పక్షి నోరు తెరుచుకుంటుంది. గొంతు ఎండిపోతూ ఉన్నప్పటికీ అది ఏ నీటిని త్రాగదు, వర్షధారని తప్ప.